నమస్తే అండి, నేను మీ భువన్ శ్రీను. మన రైస్ మిల్ ఫీల్డ్లో పనిచేసే వర్కర్స్, అలాగే ఫ్యాక్టరీ ఫీల్డ్లో పనిచేసే వర్కర్స్, అలాగే వర్క్షాపుల్లో పనిచేసే వర్కర్స్కి ఉపయోగపడే ఒక చిట్కా అనమాట అండి. అంటే మీలో చాలామంది మనం రిపేర్ చేస్తుంటాం కదండి. ఈ రిపేర్ చేసేటప్పుడు ఈ రెంచులు ఉన్నాయి కదా, ఈ పట్టుకెళ్ళాలంటే క్యారీ చేయాలంటేనే మనం ఏం చేస్తామంటే సంచుల్లోనో లేదంటే చేతితో పట్టుకెళ్తుంటాం. అవి అస్తమాలు చేజారి పడిపోవడం, లేదా సంచులేమో సిరిగిపోయి పడిపోవడం జరుగుతుంటుంది. అలా కాకుండా నేను మంచి టూల్ చెప్తాను అనమాట అండి. టూల్ బాక్స్ అనమాట, చాలా సింపుల్. ఇది ఉంది కదండి, చూసారు కదండి, ఇది ఖాళీ డబ్బా అనమాట అండి. అంటే మేము గేర్ ఆయిల్ వాడి డబ్బా, ఇది ఖాళీగానే ఉంది, వేస్టే. కాబట్టి దీన్ని నేను టూల్ బాక్స్ కింద తయారు చేస్తాను అనమాట అండి. చాలా సింపుల్ అనమాట. దీనికి మనం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, పెద్ద టైం కూడా వేస్ట్ అవుతుంది. చాలా సింపుల్, 2-3 నిమిషాల్లో అయిపోద్ది అనమాట. దీన్ని టూల్ బాక్స్ కింద కట్ చేసుకొని దాన్ని మనం వాడుకుంటే మనం ఏమైనా ఎలివేటర్లు ఎక్కేటప్పుడు, ఏమైనా లారీల కాడికి పట్టుకెళ్ళేటప్పుడు, ఏమైనా వర్క్షాపుల కాడికి గేర్ బాక్సుల కాడికి పట్టుకెళ్ళేటప్పుడు కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట క్యారీ చేయడం. అది ఎలాగో నేను చూపిస్తానండి. ముందు మనం మార్క్ చేసేసుకుందాం. ఆల్రెడీ సగం చేశాను, అంటే బేగా తొందరగా అవుతుందని. కాబట్టి అంటే మనం ఈ రకంగా స్ట్రైట్ మార్క్ చేసుకోవాలన్నమాట అండి. తర్వాత ఇది ఆఫ్ అనమాట అండి, డబ్బా ఆఫ్ లెవెల్కి మార్క్ చేసుకోవాలన్నమాట అండి. ఆఫ్ లెవెల్కి అయితే సరిపోద్ది. అది ఈ పక్క కూడా అంతే అనమాట అండి, డబ్బా ఆఫ్ లెవెల్కి అనమాట. డబ్బా ఆఫ్ లెవెల్కి మనం మార్క్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేశాను కొద్దిగానే, ఇంకా కొన్ని ఫినిషింగ్లు ఉన్నాయన్నమాట. ఇంకోండి ఇలా మార్క్ చేసామన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ మార్క్ ఏంటంటే సరిగ్గా చూడండి, నేను దీన్ని ఏం చేశానంటే ఈ మూత ఉన్న ప్లేస్కి సగం చేశాను అనమాట అండి మార్కింగు. అలాగే ఈ పక్క కూడా ఇలా సగం చేశాను అనమాట అండి. తర్వాత ఇలా ఇది మార్క్ చేశాను ఈ లెవెల్కి. ఇప్పుడు మీకు తెలుస్తుంది నేను ఎలా కోస్తున్నానో, మీకు క్లియర్గా తెలుస్తుంది. మిషన్ కూడా రెడీ చేశాను, గ్రైండ్ మిషను. ఇక చూడండి, చూసారు కదండి, బాక్స్ అయితే మాత్రం కటింగ్ చేస్తాను అనమాట. నేను ఎలా అయితే మార్క్ చేశానో అలాగైతే బాక్స్ కట్ చేస్తాను అనుకోండి. ఇలా బెండ్ అవుద్ది అనమాట అండి. ఇది ఎలా బెండ్ అవుందనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకో తర్వాత ఎలాగనమాట మీకు చూపిస్తానండి క్లియర్గా. నీకు ఇది ఎలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా పెట్టుకోవాలండి. కరెక్ట్గా పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది మనకి ఒక టూల్ బాక్స్ కింద ఉపయోగపడుతుంది అనమాట. స్ట్రాంగ్గానే ఉంటుంది, మన ఇబ్బంది పడక్కర్లేదు. ఇక రెంచులు ఈ రకంగా ఇలా బెండ్ చేయండి. బెండ్ చేసేయండి. ఇక రెంచులు ఉన్నాయి కదండి, ఇంకోండి ఈ రెంచులని ఇలా వేసేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట అండి. ఇదిగోండి ఇలా చేస్తామండి. బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇక రెంచులు కూడా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత అండి, ఇది మామూలుగా మనం మూత పెట్టేసామనుకోండి లూజ్ అయిపోద్ది. ఎందువల్ల అంటే అండి, మనం కటింగ్ కోసాం కదా, ఈ కటింగ్ కోయడం వల్ల లూజ్ అయిపోద్ది అనమాట. మధ్యలో చిన్న కవర్ లాంటిది లేకపోతే అట్ట మొక్కలు లాంటివి ఉంటాయి కదండి, అట్ట మొక్కలైనా సరిపోద్ది. ఇక అంటే లెంత్ తగ్గిపోయింది కాబట్టి ఇంకోండి ఈ కవర్ ఇలా పెట్టేసాం కదండి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ మూత మనం ఇంకో ఈ రకంగా పెట్టుకోవడమే, పెద్ద ఏం కాదు ఇందులోని. ఇంకోండి మూత పెట్టేసాను. చాలా సగ్గా ఉంటుంది అనమాట అండి. దీన్ని మనం ఎక్కడికైనా క్యారీ చేయాలంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. రెంచులు ఉన్నాయి కదా ఇందులోనే. ఇప్పుడు వర్క్షాప్లో చేసేవాళ్ళు ఇంకా అత్తమాలు చేతితో పట్టుకెళ్తారు అట్టకెళ్ళకల్లా. ఈ డబ్బా కింద ఉంటుంది. ఈ రెంచులు అట్టుకెళ్ళి వర్క్ చేసేసుకోవచ్చు. అలాగే మన రైస్ మిల్ ఫీల్డ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనకి ఫ్యాక్టరీ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎలివేటర్లు గట్ట మనం పైకి ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతుంటాం. ఇలా అనుకోండి, మనం ఆయిల్ అట్టుకెళ్ళినట్టే శుభ్రంగా ఎలివేటర్ పైకి కూడా ఎక్కొచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండి. ఈ రకంగా తయారు చేసుకోండి. ఇది అలాగే వేస్టే కదా, వేస్ట్ డబ్బా. చిన్న గ్రైండ్ మ్యాన్ ఉంటే
మార్క్ చేసి వేసుకోవచ్చు అనమాట. నేనైతే చాలా వివరంగా వీడియోలో వివరించాను కాబట్టి మీకు కంపల్సరీ ఉపయోగపడుతుంది అనమాట అండి. వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.